ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణం నాకు సంతోషకరం అంట. ఏంటండి ఈ మాట అర్థము? నీతిమంతులు వర్ధిల్లేలాగా దేవుడే వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ పట్టణానికి ఎంతో సంతోషము, ఆనందము. నిజంగా మన పితరుడైన యోసేపు కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్న ఆ పట్టణము ఆ యొక్క నీతిమంతుడైన యోసేపుని గురించి ఎంతో సంతోషించినారు, ఆనందించినారు. నీతిమంతుడైన యోసేపు ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా వర్ధిల్లినది, ఆశీర్వదించబడ్డది. కనుకనే నీతిమంతుడైన యోసేపు ఆ యొక్క రాజుగారికి వచ్చిన కలల భావాన్ని కూడా చెప్పినాడు. నిజంగా 7 బలమైన ఆవులు ఏటిగట్టున మేస్తూ ఉంటే 7 బలహీనమైన యొక్క ఆవులు వచ్చేసి బలమైన వాటిని తినివేసినాయి. నిజంగా ఆ తినివేసినప్పుడు ఆ కళ రాజుగారికి అంటున్నాడు. కలభావము తెల్లారిపోతున ఆలోచించి అసలు ఈ విషయం ఏమై ఉన్నది, ఇట్లా ఎందుకు వచ్చినది కళ అని రాజుగారు అందరిని పిలిపించినప్పుడు ఆ యొక్క మరి అక్కడున్న ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రజ్ఞులు మరి ప్రతి వారిని కూడా పిలిపిస్తే వారు చెప్పలేకపోయినారు. అయితే యోసేపుని పిలిపించినప్పుడు యోసేపు ఆ కలభావాన్ని చెప్పినాడు. నిజంగా రాజుగారు మరి ఆ యొక్క 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతూ ఉన్నది. ఆ యొక్క పంటను సమకూర్చి జాగ్రత్త చేయాలా. మళ్ళీ తిరిగి 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు రాబోతున్నాయి కాబట్టి మరి ధాన్యాన్ని జాగ్రత్త పరచాలా అన్నప్పుడు నిజంగా ఆ యొక్క యోసేపు చెప్పిన కలభావం ప్రకారమే జరిగిన దేవుడు బిడ్డలారా. నీతిమంతుడు ఆ ధాన్యాన్ని జాగ్రత్త చేసి ఆ యొక్క ఐగుప్తు దేశానికి కరువు లేకుండా ఆ ధాన్యాన్ని జాగ్రత్త పరిచి నిజంగా ఆ యొక్క యోసేపు ద్వారా ఆ యొక్క ధాన్యము కాపాడబడినప్పుడు ఆ ప్రజలు కరువు లేకుండా ఎంతో సంతోషపడి ఆనందపడి నిజంగా వారి జీవితంలో యోసేపుని చాలా గొప్పగా మరి మాట్లాడగలిగినారు. యోసేపుని ఎంతగానో మరి పొగిడినారు, ఎంతగానో ఘనపరిచినారు. కారణం ఏమంటే నీతిమంతులు వర్ధిల్లుట మరి పట్టణానికే సంతోషకరం. ఆనాడు ఐగుప్తు దేశము ఐగుప్తు యొక్క పట్టణాన్ని నిజంగా నీతిమంతుడైన యోసేపు ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు కాబట్టే కరువు కాలములో నుంచి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను కాపాడగలిగినాడు. అంత మాత్రమే కాదు, తన అన్నలు కూడా వచ్చినప్పుడు అన్నలైతే యోసేపుని గుర్తించలేదు, కానీ యోసేపు మాత్రము అన్నలను గుర్తుపెట్టినాడు. వాళ్ళకు కూడా కరువు వచ్చేసినది. వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని తన తండ్రి అయిన యాకోబు చేత తెలుసుకొని వారు ధాన్యం కొనటానికి ఐగుప్తు దేశానికి వచ్చినారు. దేవుడు బిడ్డలారా, నిజంగా నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండి నీ జీవితంలో నువ్వు కూడా ప్రార్థన చేసినప్పుడు నిజంగా వచ్చే ప్రతి ఒక్క మరి క్షామము, ప్రతి ఒక్క అనావృష్టిని నిజంగా ప్రతిదాన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉంటాం. నిజంగా అది అన్నపానాల గురించి వచ్చే కరువు కాదు, కానీ రేపు వాక్యము ప్రకటించే వాళ్ళు లేకుండా ఎత్తబడతారు. అప్పుడు వాక్యం వినడానికి తూర్పు నుండి పరమం నుండి నిజంగా దక్షిణం నుండి ఉత్తరముకి వచ్చినా కూడా అప్పుడు వాక్యం ప్రకటించే వాళ్ళు ఎవరు కూడా లేరు. కనుక వాక్యం రాయబడుతూ ఉన్నది, యెహోవా మీకు దొరికి కాలములో ఆయన్ని వెతుకుడి, ఆయన విశ్వాసం ఉంచుడి, ఆయన నమ్ముకోమని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నిజంగా మనకు దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాము. ఎందుకంటే వాక్యము కాని దాన్నే ఇలా భూమి మీద సాతానుడు ఎక్కువగా ప్రబలం చేసి బోధిస్తున్నాడు. కనుక తప్పుడు బోధనల నుంచి, దుర్బోధనల నుంచి విడిపించబడి వాక్యానుసారమైన క్రైస్తవ జీవితంలో ముందుకి నడవండి. దేవుడు వాక్యాన్ని దీవించినగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి,
సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీతిమంతులు వదిలుట పట్టణానికి సంతోషకరమని మీరు మాట్లాడినారు కాబట్టి నీతిమంతుడైన యోసేపు పట్టణాన్ని కాపాడినాడు. పట్టణాలని కాపాడినప్పుడు పట్టణస్థులు ఎంతో సంతోషపడ్డారు ప్రభువా. అయా ఇన్ని బిడ్డలు చూసే ఎన్ని బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి అయా ఒక కాలం అనేది రాబోతూ ఉన్నది. అది అన్నపాలములు కాదులే కానీ వాక్యం చెప్పేవాళ్ళు లేకుండా పోతారన్న ఆయన. ఇప్పుడు నువ్వు దొరుకుతున్నావు, నిన్ను సత్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు కాబట్టి వారి మాట నీ బిడ్డలు విని సత్యంలోనికి నడిపించబడి వారు వారి కుటుంబాలు దీవించబట్టడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ పరిచర్యను కూడా మరి ఆశీర్వదించమని మీరు ప్రార్థన చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమేన్.